వెల్కమ్ టు సుకేష్ ఎకానమిక్ క్లాసెస్. భూభారతి చట్టంలోని సెక్షన్ 7 అనేది వారసత్వ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ ప్రక్రియ గురించి తెలియజేస్తుంది. ధరణి చట్టం ప్రకారము వారసత్వ భూముల విషయాలలో తండ్రి మరణించిన తర్వాత కుమారుల పేరిట వారసత్వ భూముల యొక్క మ్యుటేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తహసీల్దార్ ఎలాంటి విచారణ లేకుండానే రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ చేయడం వలన వారసత్వ తగాదాలు విపరీతంగా పెరగడం జరిగింది. ఈ వారసత్వ తగాదాలు పెరగకుండా ఉండేందుకై భూభారతి చట్టంలోని సెక్షన్ 7లో వారసత్వ భూముల యొక్క మ్యుటేషన్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. దీనిలో భాగంగా తండ్రి మరణిస్తే వాళ్ళ కుమారుల పేరిట భూమి యొక్క హక్కులు సంక్రమించేటప్పుడు తహసీల్దార్ ఏం చేయాలి అంటే ఆ కుమారులందరినీ పిలిచి విచారణ చేయాలి. ఎవరి పేరిట ఎంతెంత భూమి ఎక్కాలి అనే దాని గురించి విచారణ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళ పేర్ల మీదకి రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ చేయడం జరుగుతుంది అని ప్రత్యేకంగా భూభారతి చట్టంలో పేర్కొన్నారు. దీని వలన విచారణ చేయడం వలన వారసత్వ తగాదాలు ఏర్పడవు అని చెప్పి ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రెవెన్యూ చట్టం గురించి చెప్పేటప్పుడు ప్రత్యేకంగా వారసత్వ భూముల గురించి ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ.